మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. భారీ వరదతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి షెల్టర్ ఏర్పాటు చేశారు. సార్దానా గ్రామాన్ని పూర్తిగా వరద చుట్టుముట్టగా అక్కడి ప్రజలను మెదక్లోని ఓ ఫంక్షన్ హాల్కు తరలించారు. వరద బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్ వారికి ధైర్యం చెప్పారు. పంట నష్టపోయిన బాధితులకు పరిహారం అందిస్తామంటున్న మంత్రి వివేక్తో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా మెదక్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఈ యొక్క సహాయ చర్యలు ముమ్మరం చేసేందుకు ఇన్ఛార్జి మంత్రి వివేక్, అదేవిధంగా దామోదర్ నరసింహ ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం మంత్రి వివేక్ ఇక్కడ ఎవరైతే బాధితున్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రానికి వచ్చి వాళ్ళని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు మంత్రి వివేక్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా మొత్తం కూడా ఫ్లాష్ ఫ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. సహాయక కార్యక్రమం ఎలా విధంగా కొనసాగుతున్నాయి? అంటే ఇది ఒరిస్సాలో డిప్రెషన్ రావడం వలన ఇక్కడ మెదక్, కామారెడ్డి రెండు డిస్ట్రిక్ట్స్లలో ఎఫెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇమీడియట్లీ మెజర్స్ తీసుకొని ఎవరైతే రెస్క్యూ చేయాలనో వాళ్ళందరికీ రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ స్పెషల్ రిలీఫ్ వాళ్ళను అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి పంపించడం జరిగింది. దాని తర్వాత ఆర్మీ కూడా స్టాండ్ బైలో ఉన్నారు. సో నేను కూడా ఈరోజు వచ్చి రిలీఫ్ మెజర్స్ ఎట్లున్నాయి, మెడిసిన్ సరిగా ఉన్నాయా లేదా, మన వీళ్ళకు ఎవరైతే ఇవాక్యువేట్ అయినారో వారికి భోజనాలు సరిగా ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే బ్రీచెస్ అయినాయో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఇలాంటి ఇబ్బందికరణ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంత చేయాలో అంత చేస్తాం. వీళ్ళందరికీ కూడా భరోసా ఇప్పించినాం. మీ పంటలు నష్టపోయినాయి, రాష్ట్ర ప్రభుత్వము మీకు నష్టపరిహారం కల్పిస్తుంది. ఈ వర్షాలు చాలా ఇల్లు కూడా కూలిపోయినాయి. ముఖ్యంగా దూప్ సింగ్ తండా మొత్తం కూడా నీరు చుట్టుముట్టింది. అందరూ కూడా భవనాలు ఎక్కి తలదాచుకునే పరిస్థితి. వాళ్ళందరూ ఇట్లా పునరావాస కింద తరలించారా సార్? ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ దూప్ సింగ్ తండాలో ఎక్కడైతే పైన ఉన్నారో వాళ్ళందరినీ రోప్ పెట్టి ఆల్రెడీ ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. దాన్ని ఫ్యూచర్లో కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలి. ఎందుకంటే 10-15 సంవత్సరాల క్రితం కూడా దూప్ సింగ్ తండాలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. డెఫినెట్లీ ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి ఏం చేయాలో చేస్తాం. మొత్తం మీద పునరావాస కేంద్రంలో మాత్రం ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడతారో ఆయా ప్రాంతాలు సందర్శించి అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి అప్రమత్తం చేశాం. వారికి ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చేందుకు మాత్రం ముందు సిద్ధంగా ఉన్నాం. అదే ఎవరైతే ఇల్లు కూలిపోయాయో ఆ ఇళ్ళందరూ కూడా వారందరూ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుందని కూడా, పంట నష్టాన్ని కూడా అంచనా వేసి ఎక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ పంట నష్టాన్ని కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుందని కూడా మంత్రి వివేక్ చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వివేక్తో పివి రావు, 10 టీవీ మెదక్ నుంచి.